భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రజలు ఆందోళన బాట పట్టారు. పట్టణ కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రహదారి పనులు ప్రారంభించి ఏడాదిన్నరైనా పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. నిత్యం దుమ్ము ధూళితో అవస్థకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పని ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాంబా, అశ్వారావుపేట గ్రామస్తుల నిరసనకు సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? సునీత, అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం నుంచి వెళ్తున్నటువంటి రహదారి 2-3 రాష్ట్రాలకు జంక్షన్ పాయింట్ గా ఉంటుంది. గత 2-3 నెలలుగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేశారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా అధికారులను కలవటం, అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం చేస్తున్నారు. రాళ్లు ఎగిరిపడి, కంకర తేలడం వల్ల రాళ్లు ఎగిరిపడి సమీపంలో ఉన్నటువంటి షాపుల అద్దాలు ధ్వంసం అవుతున్నాయి. దాంతో పాటు బాగా పెద్ద ఎత్తున దుమ్ము లేవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఆందోళన నిర్వహించారు. రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేశారు. తక్షణమే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని, అక్కడ దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా గుంతలను తలపిస్తున్నాయి. దాదాపు 2 అడుగుల మేర గుంతలు పడ్డటువంటి రోడ్లు ఉన్నాయి. ఖమ్మం వైరా రహదారి అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అట్లాగే వైరా మధుర వెళ్లేటువంటి రహదారి కూడా గుంతలమయంగా మారింది. ఇల్లందు ఖమ్మం రహదారి అయితే నరకానికి నకలుగా మారిందని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఇల్లందు కొత్తగూడెం రోడ్డుతో పాటు అన్ని రకాలైనటువంటి జంక్షన్లను, ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అశ్వారావుపేట ప్రజానికం అంతా కూడా ప్రభుత్వానికి ఎన్ని సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా ఎవరు పట్టించుకోకపోవడం, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి 3 మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం, వాటరింగ్ చల్లడం వల్ల కొద్దిగా నీళ్లు చల్లితేనన్నా ఆ దుమ్ము లేకుండా ఉంటుంది, కానీ ఆ వాటరింగ్ కూడా చేయట్లేరు అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయిస్తుంది. ట్రాఫిక్ జామ్ జరిగింది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమకు ఈ దుమ్ము ధూళితో పాటు రోడ్డు దుమ్ము ధూళి యొక్క ఇబ్బంది లేకుండా తొలగించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి పోలీసులు నచ్చపెట్టడం ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులతో కూడా కొద్దిసేపటికి వారు తమ బాధను వెలిబుచ్చుకున్నారు. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా కొత్త రోడ్డు నిర్మించేటువంటి పాపన లేదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అశ్వారావుపేటలో ఉన్నటువంటి రహదారి నిర్మాణం చేపట్టాలని, తమకు ఈ ఇబ్బందులు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.